Hello all, welcome to day 84 of my 90 days weight loss challenge. I think I am the most happiest person right now. ఎందుకంటే నన్ను నేను అద్దంలో చూసుకుంటూ ఈరోజు అయితే చాలా హ్యాపీగా అనిపించింది. అసలు నా ఫేస్లో చూడండి, నా హ్యాపీనెస్ మీకు తెలిసిపోతుంది. బికాస్ వెయిట్ లాస్ జర్నీలో మనం వెయిట్ తగ్గితే వచ్చే హ్యాపీనెస్ అండ్ కాన్ఫిడెన్సే వేరుంటుంది కదా. టుడే ఈజ్ లైక్ ఏ హ్యాపీ డే ఫర్ మీ. ఇంకా మార్నింగ్ అయితే లేవగానే వార్మౌట్ అయితే తాగేసిన. ఈరోజు అయితే సతీష్కి డ్యూటీ తొందరగా ఉండడం వల్ల తనైతే నాకు లెమన్ వాటర్ మిక్స్ చేసి ఇచ్చిండు. ఈయన ఎప్పుడు లెమన్ వాటర్ కానీ యాపిల్ సైడర్ వాటర్ కానీ మిక్స్ చేయమంటే ఫుల్ హనీ వేస్తాడు గాయస్. నాకు అస్సలు, నేను హనీ చాలా తక్కువ వేసుకుంటా. తొందరగా అయితే సతీష్కి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి కాఫీ కూడా పెట్టించిన. ఎర్లీ డ్యూటీ వల్ల నాకు ఈరోజు వాకింగ్కి అయితే టైం దొరకలేదు. ఇంకా వెళ్ళిపోయినాక నేను నా కోసం బ్రేక్ఫాస్ట్కి అయితే ఎగ్ చీజ్ శాండ్విచ్ అయితే చేసుకున్నాను. ఇదైతే చాలా ఫిల్లింగ్గా అనిపించింది. తిన్న తర్వాత అసలు లంచ్ వరకు నాకు అసలు ఆకలే వేయలేదు. ఫుల్ ఎనర్జెటిక్గా అయితే ఉన్నాను. ఇంకా మధ్యాహ్నం అయితే ఈ కడప సైడ్ ఈ కోవా బన్ అయితే చాలా ఫేమస్ అనమాట. ఇంకొస్తే పిల్లల కోసం అయితే కోవా బన్ అయితే తీసుకున్నాను. చాలా బాగుంటుంది. ఇప్పుడు మన హైదరాబాద్ నీలోఫర్ కేఫ్లో మస్కా బన్ ఎట్లా ఫేమసో, ఇటు సైడ్ కడప సైడ్ రాయలసీమ సైడ్ ఎస్పెషల్లీ ఈ కోవా బన్ అయితే చాలా ఫేమస్. మ్యాక్సిమం ఇటు సైడ్ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇంకా ఈవినింగ్ 5:30కి నేను రియలైజ్ అయినా నాకు అప్పుడు ఆకలేస్తూ ఉంది, అసలు నేను అన్నం తినలే కదా అనేసి. సో ఇంకా అప్పుడు ఇక కోవా బన్ ఉంటే నేనైతే కొంచెం హాఫ్ కోవా బన్ అయితే తిన్నాను. అండ్ దాని తర్వాత ఇంకా రిమైనింగ్ వాకింగ్ అయితే ఫినిష్ చేసేసుకొని నైట్ 0 సోంపు వాటర్ తాగేసి నా డే ఏం చేశాను. నా వెయిట్ లాస్ ప్లేలిస్ట్ ఉంటుంది చూడండి, డైలీ వ్లాగ్ ప్లేలిస్ట్ కూడా ఉంటుంది. సబ్స్క్రైబ్ మోర్. బాయ్.